నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్లకు వచ్చిన మహిళల అశ్లీల వీడియోలు తీసిన ప్రశాంత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్తో పాటు మరో ఆసుపత్రిలో పనిచేసే ప్రశాంత్ స్కానింగ్ ముసుగులో మహిళల వీడియోలు తీశాడు. తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. స్కానింగ్ సెంటర్లకు వచ్చిన మహిళల అశ్లీల వీడియోలు తీసిన ప్రశాంత్ను రిమాండ్కు తరలించామన్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెప్పారు. మెడికల్ స్టాఫ్ను మాత్రమే స్కానింగ్ సెంటర్లకు అనుమతించాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు ఆదేశించామంటున్న కల్మేశ్వర్తో మా కరెస్పాండెంట్ బాలకుమార్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్లో స్కానింగ్ సెంటర్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఈ అంశాన్ని పరిశీలిస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, అంటే ఏమని ఫిర్యాదు వచ్చింది స్కానింగ్ సెంటర్ వ్యవహారంలో, ఎట్లా ముందుకెళ్లారు? ఇది మనకి ఒక ఉమెన్ విక్టిమ్ ద్వారా తెలిసింది దట్ ఒక స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆమెకు అప్రోచ్ అయ్యి వీడియో తీసినట్లు ఆమె దగ్గర మాట్లాడుతున్నాడని, ఆమెకి హరాస్మెంట్ చేస్తున్నాడు అన్నట్లు ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేసి జిల్లాలో ఒక ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా మేము దీన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేయించడం జరిగింది. దీని ద్వారా మనకి తెలిసింది ఏంటంటే వ్యక్తి గత ఒక 2 సంవత్సరాల కింద ఎక్కువ నుంచి అక్కడ పనిచేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి లీనియన్సీ ద్వారా అతను ఒక నాన్ మెడికో స్టాఫ్ అయినప్పుడు కూడా అతను ఆ మెడికల్ స్టాఫ్ అలౌడ్ ఉన్నటువంటి ఏరియా, స్కానింగ్ ఏరియాలో అతను ఎంటర్ అయ్యి అక్కడ వీడియో తీయడం జరిగింది. అతను మొబైల్ ఫోన్ ద్వారా వీడియో తీయడం జరిగింది. అదే కాకుండా అక్కడి నుంచి అతను రెగ్యులర్గా ఇంకొక స్కానింగ్ సెంటర్లో కూడా రిపోర్ట్స్ అన్ని షేరింగ్ చేస్తున్న సందర్భాలు అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక వీడియో తీయడం జరిగింది. అతన్ని వెంటనే మేము అరెస్ట్ చేసి అతని ఫోన్ని కూడా మేము అన్ని డీటెయిల్గా మేము పరిశీలిస్తే ఓన్లీ 2 ఇన్స్టెన్సెస్ది మాత్రమే దృష్టికి వచ్చినాయి. మిగతావి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు చాలా స్కానింగ్ సెంటర్స్లో ఇట్లా నడుస్తున్నాయి, సీసీటీవీ ద్వారా క్యాప్చర్ అవుతున్నాయి అనేది అది అబద్ధం అండి, అది తప్పది. అసలు ఆయన మొబైల్లో చాలా ఫొటోస్ ఉన్నాయి మహిళలకు సంబంధించిన అనేది ఒక రూమర్ ఉంది సార్, అది ఎంతవరకు కరెక్ట్? చూడండి, ఈ ఇష్యూకి సంబంధించినది అయితే 2 ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. మిగతాది అతనిది ఆ పర్సనల్ మ్యాటర్, అది ఫర్ విచ్ ఐ నాట్ బి ఏబుల్ టు కామెంట్. పర్సనల్గానే సార్, స్కానింగ్ కోసం వచ్చిన మహిళలే ఫొటోస్ తీశాడు, వీడియోస్ తీశాడు, వాటిని స్ప్రెడ్ చేశాడు అనేది జరుగుతున్న ప్రచారం ఎంతవరకు కరెక్ట్? 2 ఇన్సిడెంట్స్కి సంబంధించిన 2 స్కానింగ్స్కి సంబంధించినది వీడియోస్ అయితే మనకి ఆ ఫోన్ నుంచి దొరికినాయి. షేర్ చేయలేదు అవి, అతను వేరే ఇక్కడ కూడా అవి సర్క్యులేషన్ అయితే అతను చేయలేదు. అది కాకుండా మిగతావి ఏం వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అతను ఫోటోలతో వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేశారు అనేది కూడా ఉంది సార్, అది ఎంతవరకు కరెక్ట్ అండి? అండి, బ్లాక్మెయిలింగ్ అనేది చేసినాడు. సో దీనిపైన అంటే ప్రజల్లో స్కానింగ్ సెంటర్లకు వెళ్ళాలంటే భయపడుతున్నారు, ఏం చెప్తారు సార్? పోలీస్ శాఖ నుంచి పూర్తి సెక్యూరిటీ ఉందంటారా స్కానింగ్ సెంటర్లో? అండి, స్కానింగ్ సెంటర్ ఇప్పుడు దాన్ని పరిశీలించడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక కమిటీని ఫామ్ చేసినారు. అన్ని స్కానింగ్ సెంటర్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మా ఎంక్వైరీ చేసిన ప్రకారంగా అయితే ఎక్కడ కూడా అంత ఇన్సెక్యూరిటీ అయితే లేవు. ప్రైవసీ బ్రీచ్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనపడలేదు. బట్ అటువంటి ఉన్న సందర్భాల్లో అయితే కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు అవి ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని అపోహాలు, అవి దట్ అన్ని స్కానింగ్ సెంటర్స్ ఇన్సెక్యూర్ ఉన్నాయి అనేది అయితే అపోహ. అంటే ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ ప్రశాంత్ ఉన్నాడు సార్, ఇంకెవరితో దీనికి లింక్ ఉందా? ఇప్పటిదాకా అయితే ప్రశాంత్ది ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉందండి. సో ఏం చెప్తారు డాక్టర్లకు కావచ్చు, ఇటు ప్రజలకు ఒక అపోహ అవుతుంది. సో పోలీస్ శాఖ తరఫున ఏం విజ్ఞప్తి చేశారు? నేను మొదటిగా ఈ స్కానింగ్ సెంటర్స్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వాళ్ళు ప్రాపర్గా ఈ స్టాఫ్లో సెగ్రిగేషన్ అనేది చేసుకోవాలి. మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ని కొన్ని ఏరియాస్లో ఎక్కడ అలౌడ్ ఉండదు, అటువంటి ఏరియాస్లో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తూ దాన్ని మానిటరింగ్ కోసం కూడా ఒక ప్రొసీజర్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. మానిటరింగ్ లేనందుకనే ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అదే కాకుండా ప్రజలందరూ వాళ్ళు స్కానింగ్కి ఇటువంటి సెంటర్స్కి వెళ్ళినప్పుడు
వాళ్ళు ముందేనే అక్కడ వెరిఫై చేసుకోవచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఆ స్కానింగ్ ఏరియాలో ఎక్కడైనా సీసీటీవీస్ ఉన్నాయా అన్నట్లు. అదే కాకుండా మహిళలు స్కానింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మేల్ పర్సన్స్ ఎవరు ఉండకుండా కూడా వెరిఫై చేసుకుని ఉంటే వాళ్ళు ఒకవేళ ఆబ్జెక్షన్ కూడా రేజ్ చేయాలి. అంటే స్పై క్యామ్ యూజ్ చేశారనేది ప్రచారం జరుగుతుంది సార్. ఎంత స్పై క్యామ్ యూజ్ చేశారా లేకపోతే సెల్ ఫోన్ తోటి షూట్ చేశారు? మొబైల్ ఫోన్ ద్వారానే అతను చేయడం జరిగింది. సో ఇది మొత్తం మీద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. స్కానింగ్ సెంటర్ వ్యవహారంలో ఇప్పటికే దర్యాప్తు మొదలైంది, ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. ఇట్లా అపోహలు ఉన్నాయి. అన్ని స్కానింగ్ సెంటర్లు పూర్తి భద్రత ఉంటుంది, పోలీస్ శాఖ అండగా ఉంటుంది. అలాంటి ఏమైనా జరిగితే పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అనేది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ.